అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇప్పటి నుంచి అయితే నేను స్క్రాప్ బుకింగ్ చేద్దామని చేస్తున్నాను. అయితే కొంచెం బాగోకపోతే మన్నించండి వీడియో కెమెరా, ఎందుకంటే ఇది మా మమ్మీ ఫోన్ కాబట్టి నేనేం చేయలేను. సో ఎడిట్స్ కూడా నాకు అంతగా రావు. సో ఫస్ట్ టైం కదా స్క్రాప్ బుకింగ్ చేయడం, కొంచెం అది టేబుల్ సరిగ్గా లేదు, సో మంచిగా చేయలేకపోయాను. అండ్ ఎస్, నేనైతే ఇప్పుడు కేపాప్ డిమాండ్ హంటర్స్ థీమ్ చేస్తున్నాను. ఈ మధ్యనే చాలా మూవీస్ చూస్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో ఇప్పుడైతే ఆ థీమ్ చేస్తున్నాను. థీమ్ ఏంటబ్బా, సర్లే, అలా ఒక్కొక్క కలర్ తీసుకొని చేస్తున్నాను అనమాట. మీకు కలర్స్ కనపడకపోతున్నాను మన్నించండి, అప్పుడు చేసేటప్పుడు నాకే ఏం చేయాలో తెలియలేదు. సో అలా డిఫరెంట్గా కలర్స్ తీసుకొని వేయడమే మన థీమ్ అనమాట. కేపాప్ డిమాండ్ హంటర్స్ థీమ్ బ్లాక్, బ్లూ, పర్పుల్, పింక్ అనమాట. నాకు దొరికిన కలర్స్తో నేను కలరింగ్ వేస్తున్నాను. సో ఎస్, నాకు దొరికిన కలర్స్తో నేను వేయడం వల్ల నాకు క్యూట్గా వస్తుంది. మీకు దొరికిన కలర్స్తో వేసేయండి. ఇప్పుడు దాని తర్వాత దీని ప్రాసెస్ నేను ఇలానే చేసేసాను. కొంచెం క్యూట్గా కొన్ని అదే లగ్జెస్ తీసుకున్నాను. అందులో ఒక లగ్జర్ తీసుకొని దానికి అవుట్లైన్ వేసేయాలి. మీకు వేయకపోతే వేయకండి, నేను వేస్తాను. సో ఎస్, దానికి అవుట్లైన్ స్టార్ట్ చేయాలి. అది కొంచెం నా లగ్జెస్ పడాయి కాబట్టి నాకు అవుట్లైన్ రావట్లేదు, వేరే విషయం అది. సో అవుట్లైన్ వేసిన తర్వాత మీరు థీమ్, అది ఏ కలర్ వేసారో అదంతా థీమ్ రాసేసుకోవాలన్నమాట. సో ఎస్, నేను ఫస్ట్ టైం స్క్రాప్ బుకింగ్ చేస్తున్నా కాబట్టి నాకేం తెలియదు. ఇప్పుడు స్కై బ్లూ తెచ్చి ఇప్పుడు మ్యాజిక్ ట్రిక్ చూపిస్తాను. ఓ, నా మ్యాజిక్ ట్రిక్ పనిచేయట్లేదు. ఓ, పనిచేసింది, వావ్. సో ఇప్పుడు ఆ మ్యాజిక్ ట్రిక్ ఆ మ్యాజికల్ స్టిక్ కలర్తో మనం ఇప్పుడైతే పెయింటింగ్ చేయబోతున్నాం సైడ్స్కి. ఏ సో సైడ్స్కి వేసుకోవాలి కాబట్టి మనం పెయింటింగ్ వేస్తున్నాము. సో ఎస్, అలా ఒక్కొక్క సైడ్కి నాలుగు సైడ్లు వేస్తే చాలా క్యూట్గా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది. సో దాని తర్వాత మనం ఇంకో ట్రాన్సాక్షన్. ఓ సారీ, నా ఫోన్ కొంచెం పడిపోయిందండి, సారీ. ఓ భలే పడిపోయింది కదా. ఇంకో ట్రాన్సాక్షన్ లేదులే. ఇప్పుడు అక్కడ మీ థీమ్ రాసుకోవాలి, ఏం థీమో అనేది.